హాయ్ అండి, అందరికీ నమస్కారం. భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. సుమారు 140 కోట్ల మంది ఉన్న భారతీయులు 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల ద్వారా సీఎంఎల్ని, పిఎంని తమ అపురూపమైన అమూల్యమైన ఓటు హక్కు ద్వారా నిర్ణయించుకుంటారు. 2024లో 175 నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీ ఎలక్షన్స్లో కూటమికి 124 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అలాగే వైసీపీకి 11 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అంటే 175 ఎమ్మెల్యే సీట్లలో కూటమికి 124 ఇచ్చారు, వైసీపీకి 11 ఇచ్చారు. అసెంబ్లీ అంటే ఒక దేవాలయం. ప్రజలకు సంబంధించిన ఎన్నో అపురూపమైన చారిత్రాత్మకమైన బిల్లులు అసెంబ్లీలో అధికార పక్షం ప్రవేశపెడుతూ ఉండిద్ది. వాటిని అసెంబ్లీలో చర్చకు పెడుతూ ఉండిద్ది. ప్రతిపక్షం ఆ బిల్లులో ఏమన్నా సవరణలు ఉంటే వాటి మీద ఫైట్ చేసి ప్రజలకు ఏది మంచో ఏది చెడో ఆలోచించి ఆ బిల్లులో సవరణలు కోరుకొని తిరిగి ఇరుపక్షాలు బిల్లును పాస్ చేసి ప్రజల కోసం వాటిని అమల్లో తీసుకొస్తారు. అలాంటి అపురూపమైనది అసెంబ్లీ. అందుకని అసెంబ్లీని దేవాలయంతో పోల్చామన్నమాట. ప్రజలు బతుకులు మార్చాలంటే అసెంబ్లీ సమావేశాలు దానికి వేదిక. ఇరు పార్టీలు అధికార పక్షానికి ప్రతిపక్షానికి అసెంబ్లీ సమావేశాలంటే ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కరించడానికి ఒక వేదిక అసెంబ్లీ. సో ఇప్పుడు దీని గురించి నేను ఎందుకు చెబుతున్నానంటే 2025 ఫిబ్రవరిలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒక రూలింగ్ ఇచ్చారన్నమాట. దానికి అర్థం ఏంటంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలని. కానీ వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారంట. దానికి అర్థం ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి, ఆయన అయ్యన్న పాత్ర గారు స్పీకర్ గారు తీసుకొచ్చిన రూలింగ్ చట్టవిరుద్ధము, దీని మీద మీరు విచారణ చేయించి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఆయన హైకోర్టుకి ఎక్కారు. దీంతో హైకోర్టు స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్కి, అలాగే అసెంబ్లీ కార్యదర్శికి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చూసే పయ్యావల కేశవ్ గారికి వీళ్ళందరికీ కూడా నోటీస్ పంపించిందనమాట. దీని మీద మీరు అక్టోబర్ 4లోగా వివరణ ఇవ్వండి అని. ప్రజలు తలుచుకుంటే అధికార పక్షం ప్రతిపక్షం అయింది, ప్రతిపక్షం అధికార పక్షం అయింది. ప్రజలు తలుచుకుంటే రాజు కింకరుడు అవుతాడు, కింకరుడు రాజు అవుతాడు. అలాగే 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పక్ష వైసీపీని గద్దెదించి ప్రతిపక్ష టీడీపీని గద్దెనెక్కించారు. వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది ప్రజలు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. మీరు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమి లాభం? ప్రజల తీర్పుని శిరసామించాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ సంవత్సరాలు అవుతుంది. ప్రజల్లో చిన్నంగా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలవుతుంది. వేటి మీద వ్యతిరేకత అంటే యూరియా విషయంలో కానీ, ఉచిత ఇసుకలో కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ, అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి చెల్లించాల్సిన బిల్లుల విషయంలో కానీ. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్య సేవలు నిలిపివేయబోతున్నాయి, ఎందుకంటే బిల్లులు చాలామంది పెండింగ్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అలాగే కూటమి ఎమ్మెల్యేల మీద ఎంతో వ్యతిరేకత వస్తుంది. అలాంటి సమయంలో మీరు ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అటెండ్ కాకుండా కోర్టుల్లో కేసులు వేసుకుంటా నాకు ప్రతిపక్ష హోదాని ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రానని కోర్టుల్లో కేసులు వేసుకుంటూ కూర్చుంటే ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకుంటారు? అధికార పక్షము ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా ప్రతిపక్షమైన మీరు అసెంబ్లీకి పోకపోతే ప్రజలు తమ సమస్యలను ఎవరితో చెప్పుకుంటారు? మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీరు నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. అవి కాకుండా మీరు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి పోతామంటే ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని మింగుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా తిరిగి అధికారంలోకి రావడానికి ప్రయత్నించకుండా అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ కాకుండా ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టుకి సుప్రీంకోర్టుకి తిరుగుతున్నారని. ఇప్పుడు కూడా మీరు మారకపోతే
ఇప్పుడు కూడా మీకు మార్పు రాకపోతే ఎలా? ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఇళ్లలో కూర్చొని కోర్టుల్లో కేసులు వేసుకుంటే ప్రజల సమస్యల మీద ఎవరు పోరాటం చేస్తారు? ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఇకనైనా మారండి. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. మీకు మైక్ ఎందుకు ఇవ్వరండి అధికార పక్షం? వాళ్ళ గంట మాట్లాడితే కనీసం మీరు 10 నిమిషాలు మాట్లాడవచ్చుగా ప్రజా సమస్యల మీద. 4 కోట్ల మంది ఆందోళన తిరగేస్తూ ఉంటారు అసెంబ్లీ సమావేశాలు. అధికార పక్షం మీకు గనక అన్యాయం చేస్తూ ఉంటే తిరిగి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీకు పట్టం కడతారుగా. పోయినసారి జరిగింది అదేగా. అధికార పక్షంలో మీరుండి ప్రజా సమస్యల మీద మీరు పట్టించుకోకపోతేనేగా ప్రతిపక్షానికి అధికార పక్షం ఇచ్చింది, అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఇప్పుడు కూడా అంతే. ఒకవేళ అధికార పక్షం ప్రజా సమస్యలు పట్టించుకోకపోతుండే తిరిగి మీకు పట్టం కట్టొచ్చుగా. అలా చేయాలంటే మీరు అసెంబ్లీలో పోరాడాలిగా, ప్రజల పక్షాన్ని నిలబడాలిగా. దయచేసి ఇప్పటికైనా సరే హైకోర్టు, సుప్రీంకోర్టు కేసులు కాకుండా మీరు ప్రతిపక్ష కర్తవ్యం నిర్వహించండి. థ్యాంక్ యూ.